జగిత్యాల ప్రధాన రహదారిపై ఏబీపీ ధర్నా. పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో మరణించిన విద్యార్థుల కుటుంబానికి న్యాయం చేయాలి. ఏబీపీ స్టేట్ హాస్టల్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్. జగిత్యాల జిల్లా కేంద్రంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో శనివారం మరియు పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో మరణించిన విద్యార్థుల కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ పట్టణంలోని ప్రధాన రహదారిపై నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏబీపీ నాయకులు మెట్పల్లి మండలంలోని పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో శుక్రవారం పాము కాటుతో మృతి చెందిన అనిరుద్ధ్ మరియు గత వారం రోజుల క్రితం మరణించిన గుణ ఆదిత్య కుటుంబానికి న్యాయం చేయాలని, ప్రభుత్వం 50 లక్షల ఎస్ఐగేషన్తో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏబీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పెద్దాపూర్ గురుకులంలో 6వ తరగతి చదువుతున్న అనిరుద్ధ్ అనే విద్యార్థి నిన్నటి రోజున పాంకాడు గురై విద్యార్థి మరణించడం జరిగింది. రాష్ట్రంలో చూసుకుంటా ఉంటే అనేక మంది విద్యార్థులు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన 9 నెలల నుంచి గురుకులాలో సాంఘిక సంక్షేమ హాస్టల్లో 11 మంది విద్యార్థులు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహం వల్ల, నిర్లక్ష్యం వల్ల చనిపోవడం జరిగింది. ఇదే పెద్దాపూర్ గురుకుల లోపల గత 10 రోజుల క్రితం ఒక విద్యార్థి కూడా చనిపోవడం జరిగింది. అప్పుడు చనిపోయినప్పుడు కూడా ఏబీవీపీ అనేక ఉద్యమాలు చేసినా కూడా ఇంతవరకు కూడా అధికారులు స్పందించలేరు. ఎప్పుడు కూడా తర్వాత ఈ యొక్క జిల్లా కేంద్రంలోని కూతవేడు దూరంలోని కలెక్టర్ ఆఫీస్ పక్కన గురుకుల పక్కన కనీస మౌలిక వసతి లేక చెదారం అనేక దుర్బల పరిస్థితిలో ఉంటే కలెక్టర్ గారికి కనబడతలేని ఈ సందర్భంగా సూటిగా కలెక్టర్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం, అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఆ గురుకులం లోపల పేద విద్యార్థులు ఇద్దరు అయిపోయినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు ఎందుకు స్పందించలేరు? మీ ఇంట్లో మీ కుటుంబానికి చనిపోతే ఆ భయం తెలుస్తుంది. వెంటనే కుటుంబానికి చనిపోయిన కుటుంబానికి 50 లక్షల ఎక్స్రే ప్రకటించాలి. అలాగే ఆ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఏబీవీపీ తప్పకుండా అడ్డుకుంటుంది. ఈ గురుకుల సాంఘిక సంక్షేమ హాస్టల్ కావచ్చు, ఈ సమస్యలు పరిష్కరించకుంటే ఏబీవీపీ పూర్తి స్థాయిలో అనేక ఉద్యమాలు చేస్తుంది. అలాగే ఈ ఆత్మహత్యల పైన, అలాగే ఈ యొక్క చనిపోయిన మరణాల పైన, ఇవన్నిటిపైన రాష్ట్రం హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి. ముఖ్యమంత్రి గారికి సవాలు ఇస్తా ఉన్నాం. నీ కుటుంబంలో ఈ విధంగా అయితే ఈ విధంగా నువ్వు సమాధానం చెప్పకుండా ఉంటావని అడుగుతా ఉన్నాం. వెంటనే ఈ సమస్యలు పరిష్కరించాలి. అధికారులు కూడా వాళ్ళు చనిపోయింది పాంకాడుతో చనిపోతూ ఉన్నారు, ఫుడ్ పాయిజన్ చనిపోతూ ఉన్నారు. కానీ ప్రభుత్వం బద్దం కాకుండా ఈ విషయాలని కప్పి ఉంచే ప్రక్రియ చేస్తూ ఉన్నారు. ఈ విషయం పైన ఏబీవీపీ తప్పకుండా ఉద్యమాలు వేస్తుంది. ఈరోజు హాస్టల్ కావచ్చు, గురుకులాలు కావచ్చు, జైళ్ళ కన్నా బలర కొట్టాల కన్నా హీనంగా పురుగులు అన్నం, మెరుగనన్నం, కనీసం మౌలిక వసతులు లేకుండా, టాయిలెట్స్ లేకుండా అమ్మాయిలు మాత్రం గురుకులాలో కూల్ అండ్ మబ్బు 4 గంటలు వేసి కూల్ అండ్ గంట దుస్థితి ఈ రాష్ట్రం లోపల ఉంది. అదే విధంగా మంత్రులు, ఎమ్మెల్యే కుటుంబంలో ఈ విధంగా కూల్ అని కడితే ఆ బాధ్యత తెలుస్తుంది. చనిపోయిన కుటుంబాల బాధ్యంతో అలా తల్లిదండ్రుల బాధ్యత తెలుస్తుంది. తరగతి గదిలోని దేశం అవుతుందని చెప్తాం, కానీ తరగతి గదిలో చదువుతున్న విద్యార్థులు అదే తరగతిలో మరణిస్తే ఆత్మహత్యలు చనిపోతూ ఉంటే అనేక ఇబ్బందులు కూడా అనుమానాస్పదంగా మృత్యంగా ఉంటే మీ కసి కనబడతారా? చేతగాని నాయకులారా రాజీనామాలు చేయండి. గత ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించాం, ఈ ప్రభుత్వంలో ప్రశ్నిస్తూ ఉన్నాం. విద్యారంగ సమస్యలు పరిష్కరించకుంటే తప్పకుండా ప్రభుత్వాన్ని 100 లోతు గతంలో తీసి ప్రభుత్వాన్ని పొందబెడుతుందని ఏబీవీపీ ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఒకటి, ఏదైతే గురుకుల పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు లేవు. ఈరోజు పేద మధ్యతరగతి విద్యార్థులకు అనేక రకాల సమస్యలు వస్తూ ఉన్నాయి. గురుకుల పాఠశాలలో అనుమానిస్తున్న విద్యార్థులు చనిపోతున్నారు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటుంది? గురుకుల పాఠశాలలో కనీస మౌలిక వసతుల కారణంగా విద్యార్థులు ఈరోజు చదువుకోవాలా లేదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. విద్యార్థులు ఈరోజు బిక్కుబిక్కుమంటూ రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా దాన్ని వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టించుకోవాలి. లేకపోతే ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీ గవర్నమెంట్ ఏర్పడి వస్తుంది. ఇంతవరకు గురుకుల పాఠశాల మౌలిక వసతులు మెరుగుపరచలేవు, విద్య కూడా మెరుగుపడే సందర్భంగా చేస్తున్నాం. లేకపోతే నీ సెక్రటరీ కూడా ముట్టిస్తామని చెప్పి